ఇప్పటికే రేవంత్ రెడ్డి సత్తా ఏంటో అందరికీ తెలిసిందే. అసంతృప్తులతో నిండిన నేతలను ఏకతాటిపైకి తెచ్చి పూర్తి మెజార్టీని కట్టబెట్టిన అనుభవం ఆయనది. ఇదే నాయకత్వ పటిమ రేవంత్ను మరో స్థాయిలో నిలబెట్టింది. ఇప్పుడు ఈ విశ్వాసమే నేతలతో పాటు కార్యకర్తల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపింది. అలాగే రాహుల్ గాంధీ పాపులారిటీకి రేవంత్ ప్లాన్ తోడయి తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ 14 సాధించడానికి మార్గం పడినట్లు తెలుస్తోంది. టార్గెట్ 14 పై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని దాన్ని అమల్లోకి తీసుకురావటంలో రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ఎన్నికలయ్యేంత వరకు ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా బాధ్యతలను పంచుకోవాలని రేవంత్ నేతలకు సూచించారు. నాయకులంతా కార్యకర్తలకు వెన్నంటి ఉండాలని ఆదేశించారు. మల్కాజ్గిరి ఎన్నికల మోడల్ను రాష్ట్రమంతటా అనుసరించాలని రేవంత్ క్యాడర్కు ఆదేశించారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన 3 అంచెల సమన్వయ కమిటీల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలిస్తున్నారు. పార్లమెంట్ స్థాయి, అసెంబ్లీ, బూత్ స్థాయిలో 3 అంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలు బలంగా పనిచేయటానికి కాంగ్రెస్ నేతలు అన్ని చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 39 స్థానాలు గెలిస్తే అందులో 16 స్థానాలు గ్రేటర్ హైదరాబాద్లోనే ఉన్నాయి. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో ఏ ఒక్కటి గెలవలేదు. దీంతో ఈ లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ గ్రేటర్పై పట్టు సాధించుకోవాలని చూస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాలతో పాటు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, చేవెళ్ల లోక్సభ స్థానంలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకే వస్తాయి. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4 ఎంపీ స్థానాలను హస్తగతం చేసుకునేందుకు పక్కా ప్లాన్తో ముందుకు సాగుతోంది. అందులో భాగంగా ఇతర పార్టీల నుంచి నేతలను కాంగ్రెస్లో చేర్చుకోవటానికి పావులు కదుపుతోంది. వీరిలో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు పార్టీ మారటానికి సిద్ధంగా లేరు. అటువంటి వారితో కాంగ్రెస్ నాయకులు మాట్లాడి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా సరే హస్తం పార్టీ విజయానికి సహకరించాలని కోరుతున్నట్లు సమాచారం. దీనికి పలువురు ఎమ్మెల్యేలు సమ్మతి తెలిపారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. 4 లోక్సభ స్థానాలపై రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు, టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక నివేదిక సమర్పించగా ఈ నివేదికపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో రేవంత్ రెడ్డి ఇప్పటికే 3-4 దఫాలుగా చర్చలు జరిపి పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ఎన్నికల వ్యూహంలో భాగంగానే జీహెచ్ఎంసీ మాజీ మేయర్లు, బీఆర్ఎస్ నేతలు తీగల కృష్ణారెడ్డి, బొంతు రామ్మోహన్, తీగల అనితారెడ్డిలను కాంగ్రెస్లో చేర్చుకోవటంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. ఇక గత లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిని గెలిపించడం తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే తానే స్వయంగా ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ద్వారా పార్టీ అధిష్టానం వద్ద మరోసారి మార్కులు కొట్టేయటానికి రేవంత్ రెడ్డి తన పూర్తి శక్తిని పెడుతున్నారు. ఇక కాంగ్రెస్ కు తుక్కుగూడలో ఓ సెంటిమెంట్ ఉంది. ఈ వేదికపైనే గతేడాది సెప్టెంబర్ 16-17 తేదీల్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అసెంబ్లీ ఎన్నికలకు 6 హామీలను విడుదల చేశారు. తెలంగాణలో తొలిసారి పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో 6 హామీలు కీలక పాత్ర పోషించాయని భావిస్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇటీవల తుక్కుగూడలో కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ వేదిక నుండి మహాలక్ష్మి, గృహజ్యోతి, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు,
దరఖాస్తుదారుల జాబితాను పార్టీ బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలకు అందజేశారు. అలాగే ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి పార్టీకి మద్దతు కూడగట్టాలని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. ఇందుకోసం బృందాలకు శిక్షణ ఇచ్చారు. గృహజ్యోతి పథకం పరిధిలోకి వచ్చే 40 లక్షల కుటుంబాలకు ఫిబ్రవరి నుంచి 0 బిల్లులు అందుతున్నాయి. 40 లక్షలకు పైగా కుటుంబాలు 500 ఎల్పీజీ సిలిండర్లను వినియోగిస్తున్నారు. దాదాపు 35 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరందరి ఇళ్లకు, లబ్ధిదారులకు చేరువై లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాహుల్, రేవంత్ల పాపులారిటీ లోక్సభ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాదిలో రాహుల్ గాంధీకి ఆదరణ ఎక్కువ. అలాగే బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు, రాష్ట్ర బీజేపీ నాయకుల కంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన స్థానిక నాయకుడిగా ఎదిగారు. ఇటీవల రేవంత్ మాటలు కూడా అలాగే ఆసక్తిని రేకెత్తించాయి. నేను ముఖ్యమంత్రి అయ్యాక గత కొన్ని నెలలుగా నాలో ఒక అడ్మినిస్ట్రేటర్ని చూశారు. ఇక నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా నా పనితీరును మీరంతా చూస్తారు అని ఎన్నికల షెడ్యూల్ ముగిసిన వెంటనే రేవంత్ అన్న మాటలు లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ సీరియస్ గా ప్రిపేర్ అయ్యిందనటానికి నిదర్శనం. ఇక లోక్సభ ఎన్నికలు తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం అని కూడా రేవంత్ బహిరంగంగానే ప్రకటించారు. ఈ మాటలు ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్లో నైతిక స్థైర్యాన్ని నింపి కాంగ్రెస్ విజయానికి తోడ్పాటునందించే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 ఎన్నికల హామీల అమలు కోసం 53,196 కోట్లు కేటాయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 6 హామీల్లో 4ంటిని అమలు చేస్తున్నారు. మిగిలినవి దశలవారీగా అమలుకు రెడీగా ఉన్నాయని కూడా ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు 10 లక్షల ఆరోగ్య బీమా, ఒక్కొక్కటి 500 చొప్పున డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా, 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ సరఫరా వంటి హామీలు ఇప్పుడు ప్రజలను కాంగ్రెస్ వైపు తిరిగేటట్లు చేశాయని ఆ పార్టీ విశ్వసిస్తోంది. ఈ హామీలతో ప్రజలను ఆకర్షించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నిక కష్టపడాల్సిన అవసరం కనిపించట్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్రంలో ప్రజలు కేంద్రంలో మోదీ కంటే కాంగ్రెస్ హామీలని బాగా చూస్తున్నారా అనే అంశంలో కొంత చర్చ లేకపోలేదు. కానీ కేవలం 100 రోజుల పాలనలోని హామీలను ప్రజల వద్దకు చేర్చిన కాంగ్రెస్ పార్టీని అంత తొందరగా తెలంగాణ ప్రజలు దూరం చేసుకోరనే అభిప్రాయం బలంగా ఉంది. తెలంగాణ మొత్తం 17 మంది ఎంపీలను లోక్సభకు 19 సార్వత్రిక ఎన్నికల్లో ఆ 17 స్థానాల్లో బీఆర్ఎస్ 9, భారతీయ జనతా పార్టీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 గెలుచుకున్నాయి. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో మే 13న ఓటింగ్ జరగనుండగా రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ దాదాపు 9 స్థానాలను గెలుచుకోవచ్చని ఇటీవల సీ ఓటర్, ఈటీజీ సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాలకు గాను 64 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. బీఆర్ఎస్ 38, బీజేపీ 8, ఏఐఎంఐఎం 7 సీట్లు గెలుచుకున్నాయి. క్షేత్రస్థాయిలో అధికార వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటూ సమాజంలోని అన్ని వర్గాలకు హామీలు ప్రకటించడం వల్ల కాంగ్రెస్ గద్దెనెక్కింది. 38% ఓట్లు, బీజేపీ నేతృత్వంలోని కూటమికి 14% ఓట్లు రాగా కాంగ్రెస్ 40% ఓట్లను సాధించింది. అయితే ఇప్పుడు రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇప్పటికే అమలు చేస్తున్న హామీలు, బీఆర్ఎస్లో ఉన్న బలహీనత, రేవంత్ రెడ్డి ప్రజాకర్షక నాయకత్వం ఎన్నికల్లో అనుకూలంగా మారతాయని కాంగ్రెస్ భావిస్తోంది.